కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టైం బాగా లేనట్లుంది. ఒకదాని తర్వాత ఒకటిగా కేసుల మీద కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ముడా స్కామ్ తో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న సిద్ధప్పపై మరొక ఫిర్యాదు వచ్చింది. ఆయనతో పాటు కుమారుడు యతీంద్ర పైన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే చిక్కుల్లో పడ్డ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో తలనొప్పి వచ్చి పడింది. ముడా స్కామ్ లో సిద్ధరామయ్యనే సాక్ష్యాలు తారుమారు చేసినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. ఆయన కొడుకు యతీంద్ర పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముడా కేసుపై ఫిర్యాదు చేసిన వారిలో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈసారి సాక్ష్యాలు తారుమారు చేశారంటూ ఈడీకి కంప్లైంట్ ఇచ్చారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో ముడా అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. ముడా కుంభకోణం కేసులో ప్రస్తుతం సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదంటున్న సిద్ధరామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ముడా కుంభకోణంలో ఇప్పటికే లోకాయుక్త కేసు నమోదు చేసింది. హైకోర్టు విచారణకు ఆదేశించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పుడు మళ్లీ ఈడీకే ఫిర్యాదు రావడంతో సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పవని కర్ణాటక పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.